ఊహించని మేలు ఒకటి త్వరలో నీకు జరుగునని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా హరిసిమని చెప్పండి. నీ జీవితంలో ఎప్పుడు కీడు, నష్టం, మోసం, అన్యాయం జరుగుతూ ఉంటుంది. సో తరచుగా ఇవి అనుభవిస్తూ ఉన్నావు. సో అంచేత అలాంటి వాటితో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నువ్వు పడేటువంటి కష్టం నేను చూశాను, మోసం చూశాను, నీకు జరిగే కీళ్ళు నేను చూసి ఉన్నాను. అయితే ఊహించని మేలు ఒకటి త్వరలో నీ జరిగించే విధంగా కార్యం చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా హరిసిమని చెప్పండి, వారిసిమని చెప్పండి. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ ప్రోత్సాహక ద్వారా మాట్లాడి సెలవిచ్చారండి. కీర్తన 84:11 నా దేవుడని యెహోవా సూర్యమును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానుడు. వాక్యం తెలియజేస్తుంది. యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే ఆయన స్థానంలో కన్నీరు కారు మొరపెడుతున్నారో, సంఘానికి వస్తూ ప్రార్థన చేస్తూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ వాక్యం వింటూ ఆయన విశ్వాసం కలిగి ఉన్నారో, అలాంటి వారితో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నేను నీకు మేలు చేయక మానని సెలవిస్తున్నాడు. సాతాను నీకు అనేక కీలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రోగాల రూపంలో, అప్పుల రూపంలో, కుటుంబ గొడవల విషయంలో, లేకపోతే ప్రాపర్టీ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఏదో విషయంలో ఏదో కీడు, ఏదో నష్టం కలిగింపు చేసి నీకెప్పుడు కూడా చెడే జరుగుతుంది, నీకు మంచి జరగదు, నువ్వు యేసుని నమ్ముకున్నావు కాబట్టి ఇలాగే ఉంటుంది, నీ దేవుడు నీకేం సహాయం చేయలేడు, ఏం చేస్తున్నాడు చెప్పని నీకున్న సమస్యలను చూయించేసి నీకేం జరగడం లేదు అని నీ విశ్వాసం దెబ్బతీసే విధంగా దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. అయితే విశ్వాసం ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఊహించని మేలును త్వరలో నీకు జరిగించబోతున్నాడు. ఏ కీడైతే నువ్వు అనుభవించి ఉన్నావో ఆ కీడునే పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని మేలుగా చేయబోతున్నాడు. ఏ రోగం అయితే నువ్వు అనుభవిస్తున్నావో ఆ రోగాన్ని వాడుకొని దేవుడు స్వస్థపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా చేస్తున్నాడు. ఏ అప్పులైతే నువ్వు ఉన్నావో ఆ అప్పులన్నీ తీర్చేసి వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చే విధంగా దేవుడు నేను ఆర్థికంగా చేయబోచున్నాడు. నమ్ముచున్న గట్టిగా హరిసిమని చెప్పండి. అయితే నువ్వేం చేయాలంటే దేవుని స్థలంలో యథార్థంగా ప్రవర్తించాలంటే ప్రార్థనలో ఉండాలి, వాక్యం ధ్యానించాలి, చర్చి రావాలి, విశ్వాసం కాపాడుకుంటుండాలి. దేవుడు సెలవిచ్చారంటే, నేను సూర్యుడిని కేడమునే ఉన్నాను. సూర్యునితో ఎవరైనా సవాల్ చేయగలరా? నీ సంగతి చూస్తాను, ఎంత చూస్తాను అని చెప్పేసి సూర్యుని వద్దకు వెళ్ళి సవాల్ చేసే ప్రయత్నం చేస్తారు, చేయలేరండి. ఎందుకంటే ఆ వేడి భారీ స్థాయిలో ఉంటుంది. సో అంచేత సూర్యుని ఢీకునేటువంటి శక్తి ఎవరికి లేదు. అలాగే మనం సేవించే దేవుడు కూడా సూర్యుడై ఉన్నాడు. అలాగే కేడం అంటే ఏదైనా సాతాను వేసే బాణాలు వచ్చి కూర్చుకున్నప్పుడు, దాడులు వచ్చినప్పుడు కాపాడేటువంటి ఒక సాధనం, ఆయుధం ఏంటంటే కేడం, షీల్డ్ అంటారు. సో ఆయన మనకు షీల్డ్గా ఉండి వచ్చే అపాయం నుంచి ఆయన తప్పిస్తాడు. కీడు సాతాను విసిరేసినా కానీ, నీ చుట్టాలు, బంధువులు, వేరే వాళ్ళు చేసే ప్రయత్నం చేసినా కానీ ఆ కీళ్ళన్నీ కూడా వాడుకొని వాటిని మేలుగా చేసే ప్రయత్నం చేస్తాడు. నమ్ముచున్న గట్టిగా హరిసిమని చెప్పండి. అలాగే ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించును. నువ్వు ఓటంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కృపని ఇస్తాడు. ఈ కృప ఏం చేస్తుందంటే నీకు ఓటమును ఘనతగా మారుస్తుంది, విజయంగా మారుస్తుంది, ఘనతను అనుగ్రహిస్తాడు. నువ్వు చాలాసార్లు నీ బంధువుల మధ్యలో అన్నారు నీకేం జరగలేదు, ఏం కాలేదు, ఏస నమ్ముకున్నావు, చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, ఏం జరిగింది, పెళ్లి కాలేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏం లేదని చెప్పేసి చాలామంది నిందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు అవమానం చెప్పేసి నువ్వు కూడా కన్నీరు కారుస్తున్నావు. కానీ వినండి, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నేను నీకు ఘనతను దయచేస్తాను. ఎక్కడైతే నువ్వు అవమానం చెంది ఉన్నావో అక్కడే వారి మధ్యలోనే ఘనపడే విధంగా, ఘనపరచబడే విధంగా నేను చక్రం తిప్పబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న చెప్పండి గట్టిగా వారిసివని. నువ్వు యథార్థంగా ప్రవర్తించినట్లయితే దేవుడు నీ యథార్థత, నీ విశ్వాసాన్ని వాడుకొని వాడు మేలు చేస్తాడు, కీడులో మేలు చేస్తాడు, నష్టంలో సహాయం చేస్తాడు, రోగంలో స్వస్థ కలుగ చేస్తాడు, సప్పుల్లో ఆదాయం ఇస్తాడు, బాధల్లో ఆయన ఓదార్పునిచ్చి విజయాన్ని ఇస్తాడు, ఓటంలో గెలుపులు ఇస్తాడు. ఎక్కడెక్కడైతే నువ్వు పడిపోయి ఉన్నావో ఆయా స్థలాల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు సహాయం చేసి లేపబోతున్నాడు. నమ్ముచున్న గట్టిగా హరిసిమని చెప్పండి. సరులకు ఊహించిన మేలు నీ త్వరలో జరగబోతుండగా నీ స్థితి గతి మారుతున్న ప్రవచిస్తున్నాను చెప్పండి. నమ్ముచున్న చెప్పండి గట్టిగా హరిసిమని. ఈ ఊహించని మేలు నీకు ఆర్థిక అద్భుతాలు చేసి పెడుతున్న ప్రవచిస్తున్నాను చెప్పండి గట్టిగా హరిసిమని. ఒక ఊహించని మేలు జరుగుతుండగా నువ్వు త్వరలోనే సిగ్న వాళ్ళని బేతలకు వచ్చి నువ్వు సాక్ష్యం పంచుకుంటానని నేను ప్రవచిస్తున్నాను చెప్పండి గట్టిగా హరిసిమని. ఈ ఊహించని మేలు ద్వారా సిన్నాలు జరిగిన కార్యం మీ ఇంట్లో జరుగుతుంది. నువ్వు సంతోషిస్తావు, ప్రభు నా పక్షంగా ఉన్నాడని నువ్వు ఆనందించి సాక్ష్యం చెప్తాను ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న గట్టిగా హరిసిమని చెప్పండి. సో దయచేసి వీడియో
వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపులో మీ స్నేహితులు, బంధువులు, మీ సంఘస్థులకి అందరికీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. అలాగే ప్రతి ఆదివారం సికింద్రాబాద్లో బేతల్ టవర్లో ఉదయం ప్రతి ఆదివారం 9 గంటలకు మొదటి ఆరాధన ఉంటుందండి. రెండవ ఆరాధన ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఈ అభిషేక ఆరాధన పాల్గొనండి. పరిశుద్ధాత్మ అనేక మందిని దర్శిస్తున్నాడు, కార్యాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా లోతైన ప్రవచనం కోసం, డెలివరెన్స్ కోసం నేను పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తాను. అలాగే శుక్రవారం నాడు కూడా డెలివరెన్స్ కోసం, పర్సనల్ అపాయింట్మెంట్ కోసం నేను పర్సనల్ ప్రాపర్టీ కోసం నేను జూమ్ అపాయింట్మెంట్ లేక వాట్సాప్ వీడియో కాల్ ఇస్తున్నాను, అపాయింట్మెంట్ ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. ఈ ప్రవచనం మాకు ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేస్తుండగా త్వరలోనే నీకు మేలు జరుగుతుంది, కార్యం జరుగుతుంది, నువ్వు ఆనందిస్తావు, కీడు మేలుగా జరుగుతుంది, నువ్వు త్వరలోనే వచ్చే సాక్ష్యం చెప్తాను, ప్రవచిస్తున్నాను. గట్టిగా చెప్పండి, ఆ రిసీవ్ అని. గాడ్ బ్లెస్ యూ.